హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 53. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హే, మా అక్క త్వరలోనే పెళ్లి కూతురు అవబోతుంది. మా అక్క పెళ్లిలో నేను ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాలి అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటుంది. బుజ్జి ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూసిన హారిక చిన్నగా నవ్వుకుంటుంది. ఇంకా ఆపకుండా అలానే ఎగురుతూ హారికాని తిప్పేస్తున్న బుజ్జిని చెయ్యి పెట్టి ఆపేసి, బుజ్జి, చేసిన అల్లరి చాలు, ఆపింకా. ఇలానే తిప్పేస్తే కళ్ళు తిరుగుతాయి. నాతో పాటు నువ్వు, నీతో పాటు నేను, ఇద్దరం కింద పడిపోతాము. అప్పుడు ఏదో ఒకటి విరిగిందే అనుకో, లేనిపోని నిప్పులు పడాలి. అవసరమా చెప్పు? నీ సంతోషం ఏంటో నాకు అర్థమవుతుంది కానీ తిరగడం ఆపి ఇలా కూర్చో అంటూ బుజ్జిని చెక్క సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి నిన్న సరళగారు చేసిన రవ్వలడ్లు ప్లేట్లో పెట్టుకుని వస్తుంది హారిక. ఆ ప్లేట్ని బుజ్జికి అందిస్తూ నీకే తిను అని చెప్తుంది. ప్లేట్లో ఉన్న రవ్వలడ్డూని చూస్తూ, హే, రవ్వలడ్డు పెద్దమ్మ చేసిందా? అబ్బా, వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పెద్దమ్మ చేతి రవ్వలడ్డు రుచి అదిరిపోతుంది. నేతితో భలే చేస్తుందిలే అంటూ లడ్డూలని వాసన పీలుస్తూ చెప్పి, అబ్బా, ఈ నేతి వాసన గుబాలిస్తుంది. స్వచ్ఛమైన నేతితో రవ్వలడ్డు సూపర్ అంటూ ఒక లడ్డూ చేతిలోకి తీసుకుని కొరికి తింటూ చిన్న పిల్లల రుచిని ఆస్వాదిస్తూ, ఎంతైనా పెద్దమ్మ చేసినంత రుచిగా రవ్వలడ్డూలు ఎవరూ చేయలేరు అక్క. నువ్వు కూడా చేస్తావనుకో, కానీ ఇవి మాత్రం పెద్దమ్మనే బాగా చేస్తుంది. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే అంటూ నవ్వుతుంది బుజ్జి. అల్లరి పిల్ల, నువ్వు చెప్పకపోయినా ఆ విషయం నాకు కూడా తెలుసులే. అమ్మ చేతి రుచి నాకు తెలియనిదా? అమ్మ నేర్పిస్తే నేర్చుకున్న దానిని నేను. ఎంతైనా అమ్మ అంత అనుభవం నాకు ఇంకా లేదులే. అమ్మతో నాకు పోలిక పోటీ ఏంటి? అమ్మ చేస్తే ఏదైనా కమ్మగానే ఉంటుంది. అలానే ఈ రవ్వ లడ్డూలు కూడా. కనుక ఇందులో నిన్ను అనుకోవడానికి ఏమీ లేదు అంటూ తను నవ్వుతుంది హారిక. ఇది నిజమేలే అంటూ ప్లేట్లో ఉన్న 4 రవ్వ లడ్డూల్ని కాసేపటికై లాగించేస్తుంది బుజ్జి. ప్లేట్ ఖాళీ అవడం చూసిన హారిక బుజ్జి ఎంతో ఇష్టంగా తినడం చూసి, ఇంకో 2 తెచ్చివ్వనా బుజ్జి అని అడుగుతుంది. ఆ మాట విన్న వెంటనే బుజ్జి, అమ్మో వద్దక్క, ఇవే ఎక్కువ అయ్యాయి. కాకపోతే ఆ రుచికి టెంప్ట్ అయిపోయి 4 గబగబా దురిగేశాను, కానీ ఇప్పుడు పొట్ట అస్సలు ఖాళీ లేదు. అంతేకాక ఒకేసారి అన్ని తినేసినా కూడా ఒంట్లో తేడా చేస్తుంది. ఈ రోజుకి ఇవే ఎక్కువ, ఇంతకంటే వద్దమ్మా అంటూ ప్లేట్ని తీసుకుని కిచెన్లోకి వెళ్ళబోగా, బుజ్జి, ఆ ప్లేట్ ఇటివ్వు, నేను తీసుకెళ్తా అంటుంది హారిక. అబ్బా అక్క, ఎవరు తీసుకెళ్తే ఏంటి చెప్పు? మన ఇంట్లో మన మధ్య ఇలాంటివన్నీ అవసరమా? ఏదో కొత్త వాళ్ళలాగా ప్లేట్ తీసుకెళ్ళి పెట్టగానే నేనేమీ అరిగిపోనులే. ఎలానో చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాలిగా, అలానే ప్లేట్ పెట్టేసి వస్తా. ఒకేసారి 2 పనులు పూర్తవుతాయి అంటూ ప్లేట్ తీసుకెళ్ళి హ్యాండ్స్తో పాటు ప్లేట్ని కూడా కడిగి పెట్టేసి వస్తుంది బుజ్జి. సరళ సత్యం గారిని తీసుకుని డ్రైవర్ నేరుగా జానకి నిలయం ముందు కారాపుతాడు. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో కార్ గేట్ దాటి లోపలికి ఎంటర్ అవుతుంది. ఏసీ వద్దని గాలి రావడం కోసం ముందే డ్రైవర్తో చెప్పి కార్ అద్దాలు ఓపెన్ చేయించుకుని ఉండడంతో ఆ అద్దాలలో నుండి కనిపిస్తున్న మొక్కలు అన్నీ చూసి సరళ సత్యంగారు ఇద్దరు, అమ్మో, ఇన్ని రకాల మొక్కల్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇన్ని రంగురంగుల పువ్వులు ఉన్నాయా? వీటిలో కొన్ని అసలు ఏం మొక్కలో కూడా తెలియడం లేదు. ఇలాంటి మొక్కల్ని ముందు ఎప్పుడూ చూసింది కూడా లేదు. బహుశా ఈ మొక్కలు పల్లెటూరులో ఉండవు కాబోలు. ఇవి కేవలం పట్టణాల్లోనే దొరుకుతాయేమో అనుకుంటూ ఉంటారు మనసులో. అలా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళగా వస్తుంది ఇల్లు. దాంతో డ్రైవర్ కారాపి కిందకి దిగి వెనక్కి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతను డోర్ ఓపెన్ చేయగానే ఆ సౌండ్కి చుట్టూ చూస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ డ్రైవర్ని చూసి ఇల్లు వచ్చిందని అర్థం చేసుకుని కార్ దిగుతారు. వాళ్ళు దిగిన తరువాత డ్రైవర్ కార్ని సెల్లార్లో పార్క్ చేయడానికి వెళ్తాడు. కార్ దిగి తమ ముందు కనిపించిన 3 అంతస్తుల భవనాన్ని నోరెళ్లబెట్టి మరీ చూస్తారు ఆ దంపతులు ఇద్దరు.
కారణం ఆ ఇల్లు కట్టినప్పటి నుండి ఇప్పటికి ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వచ్చింది లేదు, ఆ ఇంటిని చూసింది లేదు. ఆ ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా హారికకి ఒంట్లో బాగోక సరళా సత్యం గారు ఇద్దరూ రాలేకపోతారు. తరువాత అయినా రమ్మని జానకి గారు ఎన్నోసార్లు పిలిచింది. బట్ సత్యం సరళ గారికి పొలం పనుల్లో తీరిక లేక ఎప్పుడూ పట్నం వచ్చింది లేదు, వాళ్ళింటిని చూసింది లేదు. పట్నంలో అక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అంటే ఏదో అనుకున్నారు కానీ మరీ ఎకరా స్థలంలో ఇంత పెద్ద బంగ్లా లాంటి ఇల్లు కట్టుకున్నారని అసలు ఏమాత్రం ఊహించలేదు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని బయట నుండి చూసే కళ్ళు నోరు వదిలేశారు. అమ్మో, వదిన వాళ్ళ ఇల్లు ఇంత పెద్దదా? ఏవండి, ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్న వదిన అన్నయ్య మన అగ్గిపెట్టె అంత ఇంట్లో అంతసేపు ఉన్నారా అని ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగారు సరళగారు. ఆయనది కూడా ఇంచుమించు ఇదే ఫీలింగ్ కావడంతో ఈ ఇంటిని చూసిన తరువాత నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సరళ అని చెప్తారు. అదే కదా, ఇంత ఇంట్లో ఉండేవాళ్ళు ఆ రోజు మన చిన్న ఇంట్లో ఉండడానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో పాపం. వాళ్ళకి ఎంత కష్టంగా అనిపించినా మనల్ని ఏమీ అనలేదు, తక్కువ చేసి చూడలేదు అనుకుంటారు ఇద్దరు. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే డ్రైవర్ కార్ పార్క్ చేసి వచ్చి, రండి అమ్మా, లోపలికి వెళ్దాం, జానకి మేడం మిమ్మల్ని దగ్గరుండి ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పారు అని చెప్తాడు. అతని మాటలకి తేరుకున్న భార్యాభర్తలు ఇద్దరూ అలాగే వెళ్దాం అన్నట్టు ముందుకు అడుగు వేయగా డ్రైవర్ దగ్గరుండి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తాడు. బయట నుండి చూసే ఆశ్చర్యపోయిన సరళా సత్యం గారికి లోపల ఇంటిని, ఇంట్లో ఉన్న కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ సామాన్లని చూసి గట్టి షాకే తగిలినట్టయింది. అమ్మో, ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఎటు చూసినా పాలరాతి శిల్పంలా తలతలా మెరిసిపోతుందిగా. కింద పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అంత నీటుగా తెల్లని రాళ్లతో దగదగా మెరిసిపోతుంది. ఇవన్నీ చూశాక అసలు మేము ఈ ఇంట్లో వాళ్ళకి బంధువులు కాకపోయి ఉంటే మాలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా ఉండదేమో. లంకంత ఇంట్లో గొప్ప గొప్ప సామానుతో ఉన్న వీళ్ళ స్థాయి ఎక్కడా? చిన్న ఇంట్లో అతుక్కి గతుక్కి ఉన్న సరుకులతో సంసారం నడిపే మా స్థాయి ఎక్కడా? ఏంటో వీళ్ళు రక్త సంబంధానికి విలువ ఇచ్చి మాతో సంబంధం కలుపుకుంటున్నారు కానీ లేదంటే మాకు అసలు ఇలాంటి ఇంటికి వియ్యంకులుగా మారే అర్హత ఉందా అనుకుంటూ ఉంటారు ఇంటి నలుమూలలు చూస్తూ. అంతలో కిచెన్లో నుండి బయటికి వచ్చిన జానకి గారు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తూ, తమ్ముడు, సరళ వచ్చేశారా? మీరు బాగున్నారా? మా కోడలు ఎలా ఉంది అంటూ పలకరిస్తూ, రండి రండి కూర్చోండి అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి, రంగి జ్యూస్ తీసుకురా అని కేకేస్తుంది. మెత్తటి పరుపు లాంటి సోఫాలో కూర్చున్న సరళా సత్యం ఇద్దరు, మేము అంతా బాగానే ఉన్నాం, మీరంతా బాగున్నట్టేగా అని కాసేపు యోగక్షేమాలు తెలుసుకున్న తరువాత కూర్చున్న పరుపు వంక చూస్తూ, ఇదేంటి ఇంత మెత్తగా ఉంది, దీని మీద కూర్చుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అనుకుంటూ, అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇంటి దగ్గరే కదా తినేసి బయలుదేరాము, కొన్ని మంచినీళ్ళు తెచ్చివ్వమను, సరిపోతాయి అని చెప్తారు. హహహ, మాకు మాత్రమే కాదు, గతుకుల రోడ్డు మీద నుండి వచ్చిన మీకు కూడా తిన్నవి ఎప్పుడో అరిగిపోయి ఉంటాయి, ఇవిగో ముందు ఇవి తీసుకోండి అంటూ రంగి తెచ్చిన ఆరెంజ్ జ్యూస్ గ్లాసుని సత్యం సరళ ఇద్దరికీ చెరో గ్లాస్ అందిస్తారు జానకి గారు. ఆమె అలా చెప్పి ఇవ్వడంతో ఏం మాట్లాడకుండా గమ్మున తాగేస్తారు ఇద్దరు. తరువాత సత్యం సరళ గారు ఎంత వద్దు అన్నా సరే చెరే 2 ఇడ్లీ విత్ సాంబార్తో తినిపిస్తుంది. అంతలోపు బయట నుండి పంతులు గారు రానే వస్తారు. రూమ్లో నుండి రఘురాం గారు కూడా వస్తారు. విహాన్ అయితే ఆ రోజు కావాలనే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడనుకోండి, అది వేరే విషయం. రఘురాం గారు వాళ్ళ వద్దకు వచ్చి పలికరిస్తాడు. ప్రయాణం బానే జరిగిందిగా, ఎలాంటి ఇబ్బంది లేదుగా అంటూ. అంతా సవ్యంగానే జరిగింది అంటూ వాళ్ళు కూడా రఘురాం గారి బాగోగులు తెలుసుకుంటారు. అమ్మ, మీ పలకరింపులు అయిపోతే మనం కార్యక్రమం మొదలు పెడదాం అని చెప్తారు పంతులు గారు. ఇక్కడ వీళ్ళు లగ్న పత్రిక కూడా రాయించడానికి సిద్ధపడ్డారు. మరి పెళ్ళి ఎలా జరుగుతుందో తరువాత పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.